హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. ఈరోజు వీడియో ఫుల్ రాగా ఉండబోతుంది అనమాట. అంటే రాగా నేను ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఏం చేస్తా, ఏం ఫుడ్ తీసుకుంటానని చెప్పేసి. సో మొత్తం ఫుడ్ బ్లాగే అనమాట. బికాస్ నన్ను చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వలేదు, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వెంటనే తగ్గిపోయారు, మీరు ఏం చేస్తున్నారు, ఏం ఫుడ్ తీసుకుంటున్నారు అని చెప్పి. సో మెయిన్గా నేను ఏమి వర్కౌట్స్ అండ్ యాక్టివిటీస్ చేయడం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ నా ఫుడ్డే అనమాట. సో ప్రెగ్నెన్సీలో కూడా అసలు నేను ఎక్కువ బయట ఫుడ్ తినకుండా చాలా హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ నా ప్రెగ్నెన్సీ జర్నీ నేను కంటిన్యూ చేసిన. సో ఇవాళ ఈ వీడియోలో నేను ఏమేమి తిన్నాను అండ్ ఎట్లా తింటున్నాను అండ్ ఎట్లా నా హెల్త్ని మెయింటైన్ చేసుకుంటున్నాను, నా వెయిట్ని మెయింటైన్ చేసుకుంటున్నానో చూపిస్తాను. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటి అని అంటే వామ్ వాటర్లో చియా సీడ్స్ తీసుకొని తాగడం. సో చియా సీడ్స్ ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ వామ్ వాటర్లో తాగడం అనమాట. సో దీంట్లో లెమన్ కూడా మిక్స్ చేసి తాగుతూ ఉండే నేను ఒకప్పుడు, కానీ మధ్యలో కొన్ని డేస్ గ్యాప్ వచ్చింది లెమన్ వేసుకోవడము. సో అట్లా మళ్ళీ ఇప్పుడు ఇంకా లెమన్ వేసుకోవడం అనేది ఇట్లా పాజ్ వచ్చిందనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేయాలి. బట్ చియా సీడ్స్ ఇంకా వామ్ వాటర్ మార్నింగ్ తాగడం చాలా మంచిది. చియా సీడ్స్లో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా మన హెల్త్కి అది బాగా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో మన బాడీలో ప్రోటీన్ ఇంటేక్ కొంచెం ఎక్కువ ఉండాలి ఎవ్రీడే మనం తీసుకునే ఫుడ్లో, కాబట్టి దీంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇట్లా సరిపోతుంది అనమాట. అండ్ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటి తెలుసా, ఇంకొక ఐటమ్ ఏంటో తెలుసా, మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్టవ్ మీద వాటర్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర, వామ, సోంపు, ధనియాలు ఇవి వేసుకొని బాగా మరిగిన తర్వాత నీళ్లు అవి ఒడియబోసేసుకొని ఆ నీళ్లు తాగితే కూడా మిల్క్కి చాలా మంచిదంట, మిల్క్ ఎక్కువ వస్తుందంట. సో ఇది నేను స్టార్టింగ్లో ఫాలో అయినా, బట్ ఇంక ఇప్పుడు ఈ చియా సీడ్స్తోనే సరిపెట్టుకుంటున్నాను అనమాట. నాకైతే బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత ఒక 45 days మెంతి లడ్డు కూడా తిన్నాను అనమాట. దాని రెసిపీ కూడా అమ్మ దాంట్లో పెట్టింది ఛానల్లో, అది మీరు చెక్ చేయండి. అండ్ ఆ తర్వాత కొద్దిసేపు గ్యాప్ తీసుకొని వర్కౌట్స్ అవన్నీ చేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్. సో దీంట్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో కంపల్సరీ ఎవ్రీడే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అస్సలు మర్చిపోను. కాజు ఒక 3, బాదాం ఒక 6. నార్మల్ టైంలో అయితే 4 తింటుండే బాదాము, బట్ ఇప్పుడు ఫీడింగ్ కాబట్టి 6 తింటున్నా. అండ్ స్టార్టింగ్ డెలివరీ అయిన వెంటనే 10 తిన్నా అనమాట బాదాము. మెల్లిమెల్లిగా తగ్గిస్తూ వస్తున్నా. ఇంకా పిస్తా, వాల్నట్, కిస్మిస్, సీడ్స్లో పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్. ఈ సీడ్స్తో కూడా ఎంత బాగా బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా. మన హెల్త్కి మంచిది, ప్రోటీన్ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ హెయిర్కి చాలా మంచిది. పోస్ట్ పార్టంలో హెయిర్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్లీప్ రెగ్యులేట్ చేస్తుంది మంచిగా. ఇంకొకటి ఫేస్కి బాగా గ్లో అయ్యేలాగా చేస్తుంది. ఒకప్పుడు ఇవన్నీ నేను కూడా తినకపోతుండే, బట్ నాకు ఎప్పుడైతే దీని నుంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసిందో అప్పుడు స్టార్ట్ చేసిన. అండ్ రిజల్ట్ ఎప్పుడైతే కనిపించిందో అసలు ఆపేయలేదు అనమాట. కంటిన్యూస్గా ఎవ్రీ డే తింటా. లైక్ డెలివరీ ముందు రోజు వరకు తిన్నా, అండ్ ఆఫ్టర్ డెలివరీ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసి తినడం. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ తీసుకోవడం మర్చిపోయినా. యాక్చువల్లీ ఆ రోజు నేను పెసరట్టు తిన్నా, అండ్ ఇది ముందు రోజు అనమాట. సో ఓట్స్ ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉత్తిగా తినను, ఓట్స్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటా. సో నేను నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా తీసుకోవడానికి ట్రై చేస్తా. డిన్నర్ ఫుల్ లైట్గా అనమాట. సో ఇడ్లీ, దోశ, ఉప్మా ఏదైనా తింటా. లంచ్ అనమాట. లంచ్కి డిఫరెంట్ వెరైటీస్ ప్రిపేర్ అవుతున్నాయి ఇంట్లో, అన్నీ కూడా హెల్తీ అనమాట. సో నేను ఎవ్రీడే ఇవన్నీ తీసుకోను, బట్ ఇవాళ ఇన్ని ఐటమ్స్ తీసుకుంటున్నాను. సో మీ అందరికీ అన్ని ఐటమ్స్ ప్రిపేర్ అయిన తర్వాత నేను చూపిస్తాను ఏమేమి తింటున్నా, ఎంత క్వాంటిటీలో తీసుకుంటాను, అండ్ రైస్కి బదులు ఏం తింటా, అన్నీ చూపిస్తాను అనమాట. అండ్ నేను ఎట్లాంటి ఫుడ్ ఫాలో అవుతున్నాను ప్రెగ్నెన్సీ నుంచి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా అనేది కూడా చెప్తాను. నేను చూస్తూ ఉండండి. సో ప్రెగ్నెన్సీలో ఏంటనంటే నేను ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను చెప్పి ఒక 3 వీడియోలు పెట్టిన. ఫస్ట్ ట్రైమిస్టర్ ఎలాంటి ఫుడ్, సెకండ్ ట్రైమిస్టర్ ఎలాంటి ఫుడ్, థర్డ్లో ఎట్లా అని చెప్పేసి. సో అది మీరు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేనేందనంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినకుండా ఓన్లీ ఇంట్లో ఫుడ్డే లిమిటెడ్గా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ మెయింటైన్ చేసుకునే ఫుడ్ తీసుకున్నాను అనమాట ప్రెగ్నెన్సీ మొత్తం కూడా. అండ్ ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నా, బట్ నా క్వాంటిటీస్ అవన్నీ కూడా వేరే అయినాయి ఇప్పుడు. సో లెట్స్ కంటిన్యూ ఇన్ టు ద వీడియో. సో లంచ్లో ఎలాంటి ఐటమ్స్ తీసుకుంటా అంటే బేసికల్లీ నేను వెజిటేరియన్ కాబట్టి ఓన్లీ వెజ్ ఐటమ్సే తీసుకుంటా. అండ్ దాంట్లో బలం ఎక్కువ వచ్చేది ఏంటిదంటే పప్పులో, కాబట్టి ఎవ్రీ డే నా లంచ్లో పప్పు ఉండేలాగా చూసుకుంటా అనమాట. అండ్ పప్పుల్లో కూడా గ్రీన్స్ ఎక్కువ, లైక్ పాలకూర, మెంతికూర, తోటకూర, ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటా.
అండ్ మంచిది బేసికల్లీ నేను తీసుకుంటా అనడం కాకుండా మంచివి ఏవైతేనే అవి ఎక్కువ తీసుకుంటా. అండ్ కూరల్లో ఏదైనా కూర అనమాట. సో ఫైబర్ కోసం కీరా, క్యారెట్, బ్రాకలీ కూర, ఈరోజు కాలీఫ్లవర్ కూర అండ్ గోంగూర పప్పు, కంది పచ్చడి ఉంది. పచ్చడి ఆప్షనల్ అనమాట, నా ఇష్టం వస్తే తింటా లేకపోతే లేదు. అండ్ అన్నంకి బదులు కీన్వా. సో ఇది ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి అలవాటు చేసుకున్నా కీన్వా అనేది. ఇంకా డెలివరీ అయిపోయినాక ఇంట్లో అందరు వైట్ రైస్ తినాలి అంటే ఒక రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, పీడియాట్రిషియన్ దగ్గరికి. వైట్ రైస్ మంచిదా కీన్వా మంచిదా అని అంటే డాక్టర్ అన్నారు వైట్ రైస్ కన్నా కీన్వాలోనే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో కీన్వానే మంచిది, పాలకు కూడా మంచిగా హెల్ప్ అవుతుంది అని చెప్పి అన్నారు. ఇంక అప్పటి నుంచి కీన్వా తినడమే కంటిన్యూ చేసిన అనమాట. ఇంట్లో వాళ్ళందరికీ కూడా అదే చెప్పిన నేను. సో లంచ్ అయిపోయింది అండ్ ఇప్పుడు కొంచెం పని ఉంది, బయటకు వెళ్తున్నాం అనమాట. నేను ఇంకా శ్రీహిత ఐబ్రోస్ తీయించుకుందామని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న రిటర్న్ ఉందన్నమాట చేసేది, అది కూడా చేసేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే లేడీస్ కార్నర్ పని కూడా కొంచెం ఉందన్నమాట. సో లెట్స్ గో. అండ్ ఆల్సో కొబ్బరి నీళ్ళు తాగుదామని చెప్పి అనుకుంటున్నా ఈరోజు. సో ఈవినింగ్ స్నాక్లో బేసికల్లీ నేను ఎక్కువ మటుకు డ్రై ఫ్రూట్ లడ్డు, లేదంటే పల్లి పట్టి, లేదంటే సునుండ అంటే మిరప లడ్డు, సునుండ అంటే ఇవన్నీ హెల్దీ కదా అండ్ ఆల్సో మనకి బలం వస్తుంది అనమాట. సో నేను షుగర్ వేసుకోను. సో అమ్మ బెల్లం వేసి చేస్తుంది అనమాట. అండ్ పల్లి పట్టు అంటే ఎట్లాగో దాంట్లో బెల్లమే ఉంటుంది. డ్రై ఫ్రూట్ లడ్డులో కూడా ఎటువంటి షుగర్, ఎటువంటి బెల్లం లేకుండా ఓన్లీ ఖర్జూరాతోనే, మనకి డేట్స్తోనే వచ్చే న్యాచురల్ స్వీట్ అనమాట. సో అలా రోజుకి ఇట్లా ఒకటి సాయంత్రం పూట తింటా. ఇవే కాకుండా రాగి లడ్డు, ఫ్లాక్స్ సీడ్ లడ్డు ఇవన్నీ కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి. సో అన్నిట్లో కూడా షుగర్ లేకుండా తింటే మనకి చాలా బెనిఫిట్. నేను బేసికల్లీ నేను ఏదో మీ అందరిని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, నాకే తెలుసు అని కూడా చెప్పట్లేదు నేను. మీరు అందరు నా గురించి అడిగారు కాబట్టి మాత్రమే చెప్తున్నాను నేను, మళ్ళీ కమెంట్స్ పెట్టద్దు ప్లీజ్. అండ్ ఇవాళ ఏంటంటే అట్లా బయటికి వెళ్తున్నాం కాబట్టి కొబ్బరి బోండం కూడా కొబ్బరి నీళ్ళు తాగుదామని చెప్పి అనుకుంటున్నా. సో కమ్ లెట్స్ గో. నేను ఎందుకు నా గురించి చెప్తున్నా, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదని అన్నానంటే చాలామంది కమెంట్స్ పెడతారు, నీకే అన్నది తెలుసా, నువ్వే ప్రెగ్నెంట్ అయినావా ఇంక ఈ లోకంలా అనేసి. నాకు అట్లా ఎందుకో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివిటీ నేను ఎందుకు తీసుకోవాలన్న పాయింట్ వస్తుంది. ఇంకొకటి నేను తప్పుగా మాట్లాడుతున్నానా అన్న పాయింట్ వస్తుంది. అండ్ ఇంకోటి మంచి చెప్తే కూడా తీసుకోలేరా అన్న ఒక పాయింట్ కూడా వస్తుంది. సో నేను జస్ట్ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా నా గురించి మీరు అందరు అడిగినరు, నేను ఎట్లా మెయింటైన్ చేస్తున్నా, నా పొట్టు ఎట్లా తగ్గిపోయింది, నేను ఎట్లా బక్కైనా అందరు అడిగినరు కాబట్టి మాత్రమే నేను ఈ వీడియో చేసి మీ అందరికీ చెప్తున్నా. సో యూజ్ అనిపిస్తే వాళ్ళు మాత్రమే చూడండి, యూజ్ లేదు అనిపించిన వాళ్ళు స్కిప్ చేసేయండి అంతే. నీకు అమ్మలు వెళ్ళిపోతున్నాయమ్మా, వదిన అయితే నిజంగానే కుట్టించుకొచ్చారు అనుకుంటున్నా అంట. ఏం చేసిండే మామ శ్రీహిత వదిన ఇద్దరు కలిసి కమ్మలు పెట్టినారా నీకు? కమ్మలు ఉతుకపోతాయే మెల్లగా. ఎక్కడి నుంచి ఉంటుంది అది? కమ్మలు తీసేసే వేళ అయ్యింది. ఎంత ఈజీగా ఉన్నాయిరా కమ్మలు. ప్రెస్ కమ్మలా, బ్రష్ కమ్మలా. కొయ్ కొయ్ కొన్ని కొయ్ చేయవే, నిల్చొని చేయి మంచిగా నవ్వుతుంది నవ్వుతుంది. దొడ్డు కారం కూర్చొని దగ్గర కూర్చో, దానికి దూరమే. వదినా వదినా
సో ఇట్లా సాయంత్రం టైం పాస్ చేసినాం అనమాట. అండ్ ఇది లాస్ట్ డే నా ఇండియాలో. సో అదే రోజు నేను మీ అందరికీ షూట్ చేయాలి, నేను ఏం తింటున్నా అని చెప్పి అదే రోజు తీసుకున్న ఈ వీడియో. అండ్ ఇప్పుడు ఈవినింగ్ ప్యాకింగ్ చేస్తున్నా. నాది midnight 3:30కి ఫ్లైట్ అనమాట. సో అందుకే మెల్లగా నిదానంగా నైట్ వరకు ప్యాకింగ్ చేస్తూ ఉండే నేను. సాయంత్రం స్టార్ట్ చేసి నైట్ వరకు ఎండ్ అయిపోయింది. అంటే వెయిట్ చెకింగ్ అదంతా ముందు రోజే అన్నీ ప్యాక్ చేసుకున్న బట్టలు, కొన్ని చిరుతిండ్లు, ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్యాకింగ్ చేసుకొని వేసే టైం పడుతుంది కదా. సో అది లాస్ట్ డే పెట్టుకున్నాను అనమాట. అయిపోయింది ఈవినింగ్ అండ్ నౌ ఇట్స్ డిన్నర్ టైం అనమాట. అండ్ డిన్నర్కి నేనైతే ఫ్రూట్స్ తింటా. మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ వీక్కి ఒక 6 days అయితే నేను పక్కా ఫ్రూట్స్ ఇంకా యోగర్ట్ తింటా. సో ఓన్లీ ఫ్రూట్స్ కాకుండా బలం రావడానికి యోగర్ట్ అనమాట. సో దీంట్లో 15 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది. యాక్చువల్లీ ఇది ఇండియాలో దొరుకుతుంది యోగర్ట్. ఈ బ్రాండ్ ఎపిగేమియా అంట. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్. ఈ బ్రాండ్ తీసుకున్నాను నేను. సో 15 grams ప్రోటీన్ ఉంది దీంట్లో. స్ట్రాబెరీ ఫ్లేవర్ చాలా బాగుంది. యాక్చువల్లీ మిక్స్డ్ బెర్రీ కూడా ఉంది. అదైతే యూఎస్లో బాగుంటుంది. సో తెప్పించుకున్న ఇక్కడ కూడా బాగుంటుంది ఏమంటే అస్సలు బాగాలేకుంటే. సో బేసిక్ ఒరిజినల్ మంచిగా ఉంది, పెరుగులాగా ఉంది. ఇదేమో స్ట్రాబెరీ ఫ్లేవర్, కొంచెం స్ట్రాబెరీ ఫ్లేవర్ లాగా కొంచెం కట్టా మీట టైప్ ఉందనమాట. సూపర్ ఉంది. ఈ యోగా ట్రై చేయండి. సో ఓన్లీ ఫ్రూట్స్ ఇంకా యోగా ఉంటే సరిపోతుందా అంటే అఫ్ కోర్స్ ఎస్ అయిపోతుంది. సో మన బాడీకి ఇంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలని చెప్పి ఉంటుంది. సో మన వెయిట్కి తగ్గట్టు ఉంటుంది అనమాట. సో అంత అమౌంట్ ప్రోటీన్ మనకు వచ్చేసిందని అంటే చాలు. ఇంకా మనం ఎక్కువ ఇంతింత అన్నాలు, ఇంతింత చపాతీలు, ఇన్నిన్ని దోశలు, ఇడ్లీలు తినక్కర్లేదు. సో మనం క్వాంటిటీ చూసుకొని దాంట్లో ఎంత సఫిషియంట్ న్యూట్రియంట్స్ ఉన్నాయని చెప్పి చూసుకొని తింటే సరిపోతుంది. సో నేను 1 full bowl ఆఫ్ ఫ్రూట్స్ తింటా. యాపిల్, బనానా, ఆరెంజ్, మళ్ళీ ఇంకా పోమగ్రనేట్, పియర్స్ ఉంటే పియర్స్, కివి ఉంటే కివి, వాటర్ మిలన్. సో ఇట్లా ఒక 5 varieties ఆఫ్ ఫ్రూట్స్ రోజు తింటా అనమాట నేను. దాంతోపాటు ఈ ప్రోటీన్ గ్రీక్ యోగర్ట్ అనమాట. ఇది లేకపోతే శనగలు, లేకపోతే కాబూలి చనా ఉంటుంది కదా, పెసర్లు, అవి మంచిగా బాయిల్ చేసుకొని ఉడకబెట్టుకొని దాంట్లో ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మకాయ వెనుకొని తింటే సూపర్ ఉంటుంది. అది కూడా చాలా ఎక్కువ ప్రోటీన్ అనమాట. సో అది కూడా ట్రై చేయొచ్చు. లేదంటే పన్నీర్ కూడా తినొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ప్రోటీన్స్లో. సో అవి చూస్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మంచి కడుపు నింటుంది అనమాట. అండ్ ఆల్సో హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు నేను ఫీడింగ్ మామ్ కాబట్టి ఫీడింగ్ కూడా చాలా మంచిది అనమాట. మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది ప్రోటీన్ ఎక్కువ తింటే. సో అది మ్యాటర్. And good night guys, అయిపోయింది. So I'm ending this video here and hope you have liked this video. Please like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye. Do wait for the next video. India నుంచి US కి ట్రావెల్ చేసే జర్నీ వీడియో నెక్స్ట్ పెడుతున్నా.